ఓ భద్రం నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇక్కడ మధు విద్య మధు విద్య చూస్తున్నాము. ఈ మూడవ అధ్యాయంలో, చాందోగ్యోపనిషత్ మూడవ అధ్యాయంలో, ఇందులో మధు విద్య ఆదిత్యుణ్ణి మధువుగా అంటే కర్మఫలంగా, ఎవరి కర్మఫలం? సకల ప్రాణుల యొక్క కర్మఫలం. సకల ప్రాణుల యొక్క కర్మఫలం అంటే సంపూర్ణ బ్రహ్మాండం. ఈ సంపూర్ణ బ్రహ్మాండము సకల ప్రాణుల యొక్క కర్మఫలము అని, ఆ విధంగా కర్మలు కర్మఫలాలు, కర్మలకు కర్త ఎవరు? సకల ప్రాణులు. అదే కర్మఫలాలకు భోక్తలు కూడా మళ్ళీ సకల ప్రాణులే. ఈ జగత్తుకి ప్రాణులకి ఈ విధంగా అవినాభావ సంబంధం. జగత్తు లేకుండా ప్రాణులు లేరు, ప్రాణులు లేకుండా జగత్తు లేదు. జగత్తును భోగ్యంగాను, ప్రాణులని భోక్తలుగాను, జగత్తును కార్యంగాను, ప్రాణులని కర్తలుగాను. సకల ప్రాణులు వీళ్ళే కర్తలు, కర్మలు చేస్తున్నారు. కర్మ ఫలంగా ప్రపంచం ఆవిర్భవిస్తూ ఉంది, సంపూర్ణ బ్రహ్మాండం ఆవిర్భవిస్తూ ఉంది. అనే విధంగా కర్త కార్య, కర్త తర్వాత కార్యము కర్మఫలము, అదేవిధంగా భోక్త కర్మఫలం. ఆ విధంగా భోక్తృ భోగ్య భావాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. సంపూర్ణ ప్రపంచము భోగ్యమే అని. ఆ భోగ్యాన్ని ఈ విధంగా ఆదిత్యుడి యందు సంపూర్ణ బ్రహ్మాండము భోగ్యం అనేటువంటి దృష్టితో చేస్తున్నటువంటి ఉపాసన. అందులో ఋగ్వేదము, పుష్పమని ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము, తర్వాత ఓంకారము, ఈ 5 అంశాలు. ఈ ఐదు పుష్పాలుగా, ఈ 5 హిరణ్య గర్భుడి యొక్క 5 అంశాలు. రైట్. ఈ వేదస్వరూపుడు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వ వేదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హిరణ్య గర్భుడి నుంచి. తర్వాత ఆయన ఓంకారము బ్రహ్మ యొక్క ప్రతీక. సో ఇవన్నీ కూడా పుష్పాలని. అందులో ఋక్, యజుస్సామ, అథర్వణ మంత్రాలు, తర్వాత కర్మాంగ ఉపాసనలు. ఓంకారము చాందోగ్యోపనిషత్తులోనే మనం మొదటి 2 అధ్యాయాలు చూసాము. కర్మాంగోపాసనలు, ఉద్గీత అనేటువంటి కర్మాంగాన్ని తీసుకొని, ఆ ఉద్గీత అనే కర్మాంగము యందు వివిధ దృష్టులు, పృథివీ ఇత్యాది దృష్టులతో ఉపాసన చూశాము. అనేక ఉపాసనలు, ఋతువులు, అన్ని ఈ అన్ని భావనలు కూడా కర్మాంగాలు ఈ విధంగా ఉద్గీతాదులు, సామము, పంచభక్త పంచ విభాగాలు కలిగినటువంటి సామము, సప్తభక్తిక సామము, పంచభక్తిక సామము అని ఈ విధంగా వివిధ అంశాల్లో. అదేవిధంగా స్తోభాక్షరాల్లో కానీ, రైట్, సా మా అనే పదంలో ఉండే విభాగాల అక్షరాల్లో కానీ వివిధ రకాలుగా ఉపాసనలు అక్కడ చూసాం మనం. అవన్నీ కూడా కర్మాంగాల యందు విశేష బుద్ధితో చెప్పేటువంటి ఉపాసనలు అవన్నీ కూడా ఇక్కడ మధుకరులుగా భావన. వీటి ద్వారా ఆయా ఆ ఓంకారాన్ని సేవిస్తూ, ఓంకారం అనే పుష్పాన్ని ఈ ఉపాసనలు అనేటువంటి తుమ్మెదల ద్వారా సేవిస్తూ ఆ కర్మఫలాన్ని, ఉపాసన ఫలాన్ని పొందడం. ఇక మధునాడ్య అంటున్నప్పుడు ప్రాంచ, దక్షిణ, ప్రత్యంచ, ఉదంచ, ఊర్ధ్వ దిశలు 5 రకాలుగా. తూర్పు పడమర, ఉత్తర దక్షిణ, తూర్పు దక్షిణ, పడమర ఉత్తర, ఈ 4 దిశలు. తర్వాత ఊర్ధ్వ దిశ, అదో దిశలో ఉపాసకుడు ఉన్నాడు కాబట్టి అదో దిశని చెప్పకుండా, వాస్తవానికి ఈ దిశలని 4 అని, 6 అని, 8 అని, 10 అని మనం చెప్పుకుంటూ ఉంటాం. 4 దిశలు తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు. అవాంతర దిశలు కలుపుకుంటే 8 అవుతుంది. అవాంతర దశలను దరిచేరనివ్వకుండా ఊర్ధ్వాదో దిశలను కలిపితే 6 అవుతాయి. ఆ విధంగా 6 దిశలు. అందులో 6వ దిశ, అదో దిశలో ఉపాసకుడే ఉన్నాడు, కింద మనమే ఉన్నాం. అందుకని ఆ దిశను కాకుండా, వర్తమాన కాలానికి సంబంధించినటువంటిది కదా, అందుకని ఊర్ధ్వ దిశను తీసుకొని ఈ విధంగా 5 భాగాలుగా. సో ఈ విధంగా ఈ పుష్పాలు, తుమ్మెదలు, ఈ మధునాడులు ఎక్కడైతే మధువు దాగి ఉంటుందో అని. ఆ తర్వాత దీని ద్వారా, ఈ తుమ్మెదల ద్వారా ఏర్పడేటువంటి మధువు అదేంటిది? అది యశస్సు, తేజస్సు, ఇంద్రియము, వీర్యము, అన్నాద్యం అనేటువంటి ఫలము. ఇక్కడ దాకా మనం ఈ విధంగా ఉపాసనలో ఈ మధువు, తేనెలు, తేనెటీగలు అనేటువంటి ఈ రూపకాన్ని తీసుకొని ఈ విధంగా ఉపాసన చూసాము. ఇక భోక్తల గురించి చెప్పుకోవాలి. ఉపాసన కర్మఫలాన్ని గురించి ఉపాసన చెప్పుకున్న తర్వాత, ఈ కర్మఫలాన్ని పొందేటువంటి
పొందేటువంటి భోక్తల గురించి చెప్పాలి. అది ఇక్కడ షష్ఠ ఖండం నుంచి ఆరంభమవుతా ఉంది. తృతీయ అధ్యాయస్య షష్ఠః ఖండః. తద్యత్ ప్రథమం తద్వసవ ఉపజీవంత్యగ్నినా ముఖేన. అచ్చా, మంత్రం కదా. ఓకే, మంత్రం చూద్దాం. తద్యత్ ప్రథమం తద్వసవోపజీవంత్యగ్నినా ముఖేన న వై దేవా అస్నంతి న పిబంతి ఏతదేవామృతం దృష్ట్వా తృప్యంతి. ఇక్కడ తద్యత్ ప్రథమం, తద్యత్ ప్రథమం, ప్రథమం మధు, రైట్. ప్రథమం అమృతం, మొదటి మధు, మొదటి అమృతం, మొదటి కర్మఫలం ఏదైతే చెప్పబడిందో పూర్వఖండాల్లో ఇదే అధ్యాయంలో, ఆ కర్మఫలాన్ని ఆదిత్యుడి యొక్క తూర్పు భాగము లేదా ఆ రోహిత రూపము, ఇది కూడా కర్మఫలం అని చెప్పుకున్నాము. సో ఆ కర్మఫలాన్ని యత్ ప్రథమం తత్, ఏదైతే మొట్టమొదటిగా చెప్పబడి ఉందో ఆ కర్మఫలం, ఆ మధువుని వసవ ఉపజీవంతి, వసవులు అష్టవసువులు, ఈ అష్టవసువులు దాన్ని సేవిస్తున్నారు. వసవులే దాని యొక్క భోక్తలు అని ఉపాసన. వసవులు ఒక్కరే భోక్తలు, అందరూ భోక్తలే, కర్మఫలాన్ని అందరూ పొందుతున్నారు, రైట్. తూర్పు దిక్కులో ఉన్నటువంటి సకల ప్రాణులు, కానీ వసవులు అని ఇక్కడ ఉపాసన, రైట్. సో ఉత్కృష్ట భావన ఎప్పుడు కూడా నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన ఉపాసన అని లౌకిక న్యాయం, సామాన్య న్యాయం. ఎవరినైనా పోడాలంటే కూడా వాడికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి విషయాన్ని వానిలో ఆపాదించే పొగుడుతాం, కానీ నికృష్ట విషయాన్ని ఆపాదించి పొగడడం కుదరదు. కాబట్టి నికృష్ట భావనతో ఉపాసన కుదరదు. వస్తువు నికృష్టం అంటున్నప్పుడు ఇక్కడ ఉపాసనలో అది సామాన్య లౌకిక న్యాయమే, సామాన్య నిర్వచన ఉపాసనకి. నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన అని. నికృష్ట వస్తువు అంటున్నప్పుడు అదేదో నికృష్టమైనటువంటి వస్తువు అని ఆ విధంగా ఒక నికృష్ట అర్థం లేదా నికృష్ట పదానికి అక్కడ. నికృష్ట వస్తువు అంటున్నప్పుడు ఏ భావన అయితే చేస్తున్నావో ఆ భావన కంటే కూడా తక్కువ తరగతికి చెందినటువంటి వస్తువు. ఆ వస్తువు ఎందు ఒక ఉత్కృష్ట భావనను చేస్తున్నాం. ఉత్కృష్ట దృష్ట్యా వస్తువు నికృష్టం అవుతా ఉంది, కానీ వస్తువు దుష్టము, దోషభూయిష్టము అనే అర్థంలో నికృష్ట పదం వాడటం లేదు ఇక్కడ. ఉపాసన యొక్క సామాన్య నియమం నికృష్ట వస్తుని ఉత్కృష్ట భావన. సో ఆ విధంగా ఉపాసన కాబట్టి ఉత్కృష్ట భావన వసవులు, అష్టవసువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మొదటి మధువుని సేవిస్తున్నారు. వీళ్ళంతా లోకపాలకులు కదా. వసవ ఉపజీవంతి, అది కూడా ఎలా? అగ్నినా ముఖేనా. అగ్ని ముఖం అంటే ముఖ్యం, ముఖద్వారం అని చెప్పుకుంటాం కదా. ముఖద్వారం, సింహద్వారం అంటే ప్రధాన ద్వారం అని. ప్రధాన రూపేణ అగ్ని ప్రధానుడుగా కలిగినటువంటి వసవులు, అష్టవసువులు 8 మంది. ఈ 8 మందిలో శ్రేష్ఠుడు అగ్ని. సో అగ్ని వాళ్ళ యొక్క అధిపతి, నాయకుడుగా, అగ్నియే నాయకుడుగా కలిగినటువంటి ఈ అష్టవసువులు అగ్ని ద్వారా ఈ 8 మంది కూడా ఆ మొదటి మధువును సేవిస్తున్నారు, దాని ద్వారా జీవిస్తున్నారు. అయితే వీళ్ళంతా దేవతలు. నవై దేవా అస్నంతి నపిబంతి. అయితే దేవతలు మనం ఏదో అన్నము తిన్నట్లు, నీళ్లు తాగినట్లుగా, రైట్. సో ఈ విధంగా ద్రవ్య పదార్థాలు సేవించినట్లుగా, ఘన పదార్థాలను మనము నమిలి కొరికి తింటున్నట్లుగా వాళ్ళు అలా తినరు దేవతలు. నవై దేవా అస్నంతి నపిబంతి, ఆ విధంగా వాళ్ళు తినరు. మళ్ళీ ఏ విధంగా తింటున్నారు ఇక్కడ వీళ్ళు? ఉపజీవంతి అంటున్నారు కదా. ఆ మధువుని సేవించి వీళ్ళు తృప్తి పడుతున్నారు. ఏ విధంగా? ఏతదేవామృతం దృష్ట్వా తృప్యంతి. ఏతద్ అమృతం. ఈ అమృతం ఇదేదైతే ఈ కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని మనుషులుగా వాళ్ళు బోధించకుండా దృష్ట్వా ఏవ, దాని దర్శన మాత్రం చేతనే తృప్తి పొందుతున్నారు. దేవతలు వాళ్ళ కామనలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చలు, అవి భావనామాత్రంగానే నెరవేరుతున్నాయి. ఆ విధంగా వాళ్ళ భోగాలన్నీ కూడా భావనారూపంగానే ఉంటున్నాయి. కాబట్టి కేవల దర్శనం చేత మాత్రమే, వాటి యొక్క జ్ఞానం చేత మాత్రమే వాళ్ళు తృప్తి పొందుతున్నారు. తృప్యంతి. భాష్యము తద్యత్ ప్రథమం అని కదా మంత్రం. తద్యత్ ప్రథమం, తద్దిలో తత్పదం అంటే తత్ర యత్ ప్రథమం. తత్ర అంటే ఇప్పుడు దాకా చెప్పినటువంటి విషయాలలో ఈ విధంగా అనేక ఆదిత్యుడి యొక్క అనేక భాగాలు చెప్పుకున్నాం, 5 భాగాలు. అందులో మొట్టమొదటిది యత్ ప్రథమం. ఆ ప్రథమం ఏంటి? అమృతం. ప్రథమం అమృతం, మొట్టమొదట చెప్పినటువంటి అమృతం, ఆ మధువు రోహిత రూప లక్షణం. రోహిత రూపం లక్షణం యస్య. రోహిత రూపమే, ఎర్రని వర్ణమే లక్షణంగా అంటే స్వరూపంగా కలిగినటువంటి మొదటి మధువు అమృతం.
ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఎరుపు వర్ణంలో మనము భావన, ఉపాసన అంతా కూడా భావనాత్మకంగా భావనాపరంగానే సాగుతూ ఉంటుంది. ఆ విధంగా భావించాలి. ఎరుపు వర్ణమే మొదటి మధువు, అది వసువులకే భోగ్యము అని తత్వాన్ని బోధించడం లేదు ఇక్కడ. తత్వాన్ని బోధించడం కాదు, ఉపాసన స్వభావం ఆ విధంగా ఉంటుంది. ఉపాసన భావన, కల్పన చేయడం. ఈ విధంగా భావించు, ఈ విధంగా ఉపాసించు. ఈ సంపూర్ణ బ్రహ్మాండాన్ని ఈ విధంగా 5 విభాగాలుగా విభజించుకొని అందులో మొదటి విభాగాన్ని వసవులు పొందుతున్నారు అని భావించు, అని ఉపాసించు. యత్ప్రథమం అమృతం రోహిత రూప లక్షణం తద్వసవః ప్రాతస్సవనేశానాః ఉపజీవంతి అగ్నినాముఖేన. ప్రాతస్సవనస్య ఈశానాః. ఈశానాః కః వసవః. ఈ వసవులు ఎవరు? ప్రాతస్సవనము, ప్రాతకాలంలో చేసేటువంటి యాగం ఏదైతే ఉందో, ఇదంతా కర్మాంగోపాసనలతో కర్మాంగోపాసన తర్వాత వస్తా ఉంది. కాబట్టి ప్రాతస్సవనం ఏదైతే చేస్తున్నారో దానికి అధిపతులైనటువంటి ఈ వసవులు, ఆ వసవులు ఉపజీవంతి అగ్నినా ముఖేన, అగ్నినా ప్రధానభూతేన అగ్నిప్రధానాః సంతః ఉపజీవంతి ఇత్యర్థః. అగ్నినా ముఖేన అంటున్నప్పుడు ముఖం అంటే ప్రధానం అని చెప్పుకున్నాం కదా. ప్రధానభూతేన అగ్నిన, అగ్నియే ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళై అని ఆ విధంగా విగ్రహ సమాసం. అగ్ని ప్రధానాః. అగ్ని ప్రధానాః అంటే అగ్ని ప్రధానభూతేన అగ్ని ప్రధానం యేషాం, అగ్ని ప్రధానాః. అగ్ని ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళే సంతః ఉపజీవంతి, వాళ్ళ విధంగా జీవిస్తున్నారు. వాళ్ళు ఆశ్రయిస్తున్నారు, దానివల్ల జీవిస్తున్నారు. వాళ్ళ ముఖ్య మనుగడ అంటే జీవించడం అంటేనే సుఖ దుఃఖాల భోగమే, రైట్. సో జీవ ప్రాణధారణే అని చెప్పుకుంటాం. జీవ శబ్దానికి, జీవధాతువు కర్తము జీవ ప్రాణధారణే. ప్రాణాన్ని ధరించి ఉండడం, ప్రాణాన్ని నిలబెట్టి ఉండడం, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన ఈ ప్రక్రియలు శరీరంలో జరగడమే జీవనం, రైట్. సో ఆ విధంగా ప్రాణధారణ జీవించి ఉన్నటువంటి వాడు ఏ విధంగా జీవిస్తున్నాడు? కేవలం ప్రాణధారణ ఇంతవరకే, అంత మాత్రమేనా? సుఖ దుఃఖ భోక్త, కర్త, భోక్త, ఇవి ప్రధాన లక్షణాలు జీవుడికి. జీవుడు అంటే ఏదో విషయాన్ని చేస్తున్నాడు, ఏదో విషయాన్ని పొందుతున్నాడు. ఎక్కడో చోట కర్తృత్వాన్ని పొంది ఉన్నాడు, ఎక్కడో చోట భోక్తృత్వాన్ని పొంది ఉన్నాడు అని. ఏంటి ఆ భోక్తృత్వం? సుఖ దుఃఖ రూపాలు. అది ఉపజీవంతి. ఆ విధంగా వసవులు ఈ ప్రథమామృతాన్ని ఏదైతే సేవిస్తున్నారో ఇది వాళ్ళ ప్రారంభ ఫలంగా వాళ్ళకు లభిస్తా ఉంది. అన్నాద్యం రసోజాయత ఇది వచనాత్ కవలగ్రాహం అస్నంతి ఇది ప్రాప్తం తత్ ప్రతిషిధ్యతే. ఇక్కడ మొదటి పూర్వఖండంలో ముందు ఖండాల్లో కూడా ఈ విధంగా ఈ కర్మ ఫలంగా ఏం చెప్పుకున్నాం మనం అక్కడ? యశస్సు, తేజస్సు, ఇంద్రియం, వీర్యం, అన్నాద్యం అని కదా. అన్నాద్యం అంటే అన్నాద్యం అన్నం చ తద్ అద్యం చ అన్నాద్యం అని విగ్రహవాక్యం కూడా చెప్పుకున్నాం. అన్నము అదే ఆద్యము అన్నము తర్వాత తినబడేటువంటిది, తినడానికి యోగ్యమైనటువంటిది అని చెప్పుకున్నాం కూడా అన్నాద్యం అంటున్నప్పుడు. అన్నాద్యం రసో అజాయత. ఈ రసం కర్మఫలం అన్నాద్యంగా ఆవిర్భవించింది అని చెప్పడం చేత కవలగ్రహణం అస్నంతి ఇది. కవలగ్రాహం అస్నంతి. కవలం అంటే అన్నపు ముద్ద. ఒక ముద్దను ఏ విధంగా అయితే మనం తింటున్నామో కవలగ్రాహం అస్నంతి. ఒక ముద్దను ఒక అన్నపు ముద్దను తీసుకొని మనం ఏ విధంగా అయితే నమిలి తింటున్నామో ఆ విధంగా వీళ్ళు కూడా ఈ సూర్యుడి యొక్క, ఆదిత్యుడి యొక్క ఎర్రని రూపాన్ని తీసుకొని నమిలి మింగి తింటున్నారు అని ఆ విధంగా అర్థం వస్తుంది. దాన్ని నిషేధిస్తుంది శృతి ఇక్కడ. తత్ప్రతిషిధ్యతే. నవై దేవా అస్నంతి న పిబంతి ఇది. దేవతలు ఈ విధంగా తాగడం, తినడం అనేటువంటి చర్యలు చెయ్యరు. కథం తహి ఉపజీవంతి ఇది ఉచ్యతే. మరి ఏ విధంగా వాళ్ళు దాన్ని ఆశ్రయిస్తున్నారు, దాన్ని ఏ విధంగా పొందుతున్నారు? భోగం కలగాలి కదా, సుఖ దుఃఖము. సుఖం ఉంది అక్కడ, కర్మఫలం ఉంది, కానీ దాన్ని పొందాలి. సో తినకుండా ఏ విధంగా పొందుతున్నారు? అన్నాద్యాన్ని అంటున్నప్పుడు ఏతదేవామృతం ఏతదేవ హి యథోక్తం అమృతం రోహితం రూపం. మొట్టమొదటిగా ఆ తూర్పు దిశలో ఉన్నటువంటి కిరణాలు, ఆ ఋగ్వేదం అనే పుష్పము, ఋక్మంత్రాలు ఈ విధంగా చెప్తూ వచ్చినటువంటి యథోక్తం అమృతం రోహితం రూపం.
ఆ ఎర్రని వర్ణము. సో ఆదిత్యుడి యొక్క ఎర్రని వర్ణమే. దాన్ని దృష్ట్వా, దృష్ట్వా అంటే ఉపలభ్య, దాన్ని పొంది అంటే తెలుసుకొని, జ్ఞానేంద్రియాల చేత. దృష్ట్వా ఉపలభ్య అన్నప్పుడు కర్మేంద్రియాలను పక్కకు పెట్టి, రైట్, ఈ విధంగా ఆ తినడం అని కాకుండా జ్ఞానేంద్రియాల చేత సర్వకరణై అనుభూయ తృప్యంతి. సర్వకరణై అనుభూయ, ఈ జ్ఞానేంద్రియాల ద్వారా దాన్ని పొంది తెలుసుకొని తృప్తి పొందుతున్నారు. దృశేహే సర్వకరణ ద్వారా ఉపలబ్ధ్యర్థత్వాత్. దృశేహే దృశి, దృశికి షష్ఠి దృశేహే. దృశిలో దృశ ధాతువు, దృశ ధాతువుకి ఇక్ కలిపింది. ఇక్ కలిపినప్పుడు దృశి ఏర్పడుతా ఉంది. దృశి ఇక్ స్థిపౌ ధాతు నిర్దేశే అని సామాన్య పరిభాష. ఇక్ ప్రత్యయము, స్థిపు ప్రత్యయము, శకారం, తలవి శకారం, స్థిపు ప్రత్యయము, ఇవి ధాతువును సూచించడానికి వచ్చే ప్రత్యయాలు. దృశేహే అంటే దృశు ధాతువు యొక్క అనర్థం. దృశి, దృశి అంటే దృశు ధాతువు అని అర్థం. దృశిని చూడడము, తెలుసుకోవడం అని కాకుండా దృశు ధాతువు యొక్క అర్థం. అదృశ్య ధాతువు యొక్క అర్థం ఇక్కడ సర్వకరణ ద్వారా ఉపలబ్ధి. సర్వకరణ ద్వారా, అన్ని ఇంద్రియాల ద్వారా. దృశి అంటున్నప్పుడు దృశ దర్శనే, ఆ ధాతువు కేవలం చక్షురింద్రియం ద్వారా చూడడము అనే అర్థం కాకుండా జ్ఞానేంద్రియాలన్నింటి ద్వారా కూడా జ్ఞానాన్ని కలిగేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఇక్కడ దృశ ధాతువు ద్వారా తెలపబడుతుంది. సర్వకరణ ద్వారా ఉపలబ్ధి, ఉపలబ్ధి ఏదైతే ఉందో ఆ ఉపలబ్ధి దృశ ధాతువు యొక్క అర్థమైంది. ఉపలబ్ధి అర్థత్వాత్ దృశేహే. నను రోహితం రూపం దృష్ట్వా ఇది ఉక్తం, కథం అన్నేంద్రియ విషయత్వం రూపస్య ఇది న. ఇక్కడ కూడా భాష్యంలో ఈ అన్నాద్యం ఏంటిది? అది రోహితం రూపం అని, ఆదిత్యుడి యొక్క రోహిత రూపం అని. రోహితం రూపం దృష్ట్వా అని కదా వాక్యం అక్కడ. ఈ భాష్యంలో అమృతం యథోక్తం అమృతం రోహితం రూపం దృష్ట్వా, దృష్ట్వా తృప్యంతి అని కదా పంక్తి అక్కడ. అయితే రోహిత రూపాన్ని ఇతరేంద్రియాలు ఎలా పొందుతాయి? చక్షురేంద్రియం రోహిత రూపాన్ని తెలుసుకోగలదు, కానీ ఇతర ఇంద్రియాలు, శ్రోత్రేంద్రియము, ఘ్రాణేంద్రియము, రసనేంద్రియము, ఇవి ఎర్రని రూపాన్ని ఎలా తెలుసుకుంటాయి? రూపాన్ని తెలుసుకునేటువంటి ఏకైక ఇంద్రియం చక్షురేంద్రియమే. మిగతా ఇంద్రియాలకు అక్కడ ప్రమేయమే లేదు. అంటే ఇది నా యశాదీనాం శ్రోత్రాదిగమ్యత్వాత్. ఓకే, ఇక్కడ మంత్రంలో ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యంతి అని, అంతకుముందు తద్యత్ ప్రథమం తద్వస ఉపజీవంతి అగ్నినా ముఖేన యత్ ప్రథమం, ప్రథమం మధు, ప్రథమం అమృతం కర్మఫలం. అది కేవలము ఈ రోహిత రూపం ఒక్కటే కాదు కదా, అందులో యశస్సు, తేజస్సు, ఇంద్రియము, వీర్యము, అన్నాద్యము ఇవన్నీ ఉన్నాయి. కేవలం అన్నం ఒకటే కాదు అక్కడ, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇతర ఇంద్రియాలకు అవకాశం ఉంది. యశ ఆదీనాం, యశస్సు, కీర్తి ఎలా తెలుస్తుంది? శ్రోత్రేంద్రియం ద్వారా, రైట్. ఎవరి కీర్తి అయినా, మన కీర్తి కానీ ఇంకొకరి కీర్తి కానీ ఎవరో చెప్తున్నప్పుడు విని, ఆ శ్రోత్రేంద్రియం ద్వారా విని తెలుసుకొని, రైట్, అక్కడ మళ్ళీ దృశ్యత వస్తూ ఉంది. దృశ్యతే, తెలుసుకొని తృప్తి పడుతున్నారు. యశస్సును ఏ విధంగా, యశస్సు కీర్తి కలుగుతున్నప్పుడు, కీర్తిస్తున్నప్పుడు తృప్తి ఎలా కలుగుతా ఉంది? శ్రోత్రేంద్రియం ద్వారా దాని జ్ఞానము కలిగి మాత్రమే కదా. ఇంక వేరే వ్యాపారం ఏం లేదు అక్కడ. జ్ఞానం చేత మాత్రమే తృప్తి కలుగుతా ఉంది అక్కడ. ఆ విధంగా శ్రోత్రేంద్రియం ద్వారా అదే కర్మఫలం ఏదైతే ఉందో, ప్రథమం కర్మఫలం అనేది చెప్పుకున్నాము, అది ఇతర ఇంద్రియాలు కూడా అవకాశం ఉంది, కేవలం రూపం మాత్రమే కాదు అని. శ్రోత్రగ్రాహ్యం యశస్సు శ్రోత్రేంద్రియం ద్వారా. తేజోరూపం చాక్షుషం, తేజోరూపం లేదా ఈ ఎరుపు వర్ణం, ఇదంతా కూడా చక్షురింద్రియం ద్వారా గ్రహించబడుతుంది. ఇంద్రియం విషయగ్రహణ కార్యానుమేయం కరణ సామర్థ్యం. ఇంద్రియాల యొక్క ఉనికి, ఇంద్రియ వ్యాపారం చేత లేదా ఇంద్రియ విషయం ద్వారా తెలుస్తూ ఉంది. రూపం ఉంది కాబట్టి, రూపజ్ఞానం కలుగుతా ఉంది కాబట్టి చక్షురింద్రియం ఉందని తెలుస్తూ ఉంది. ఏ రోజైతే రూపజ్ఞానము సక్రమంగా కలగటం లేదో ఆ రోజేమంటున్నాము?
ఈ చక్షురేంద్రియంలో దోషం ఉంది చెప్తున్నా. ఇంద్రియ విషయం ద్వారా ఇంద్రియం యొక్క ఉనికి, ఇంద్రియ విషయ జ్ఞానం ద్వారా, ఐంద్రియక జ్ఞానం ద్వారా, ఇంద్రియ జ్ఞానం ద్వారా ఇంద్రియం యొక్క ఉనికి, ఇంద్రియం యొక్క సామర్థ్యం కూడా ఇంద్రియ కార్యం చేతనే, ఇంద్రియ విషయం చేతనే, ఇంద్రియ జ్ఞానం చేతనే తెలియబడుతా ఉంది. రైట్. సో ఇంద్రియం అనేది విషయగ్రహణం అనేటువంటి కార్యము చేత అనుమేయం ఇంద్రియం, అది ప్రమాణం. ఇక ఇంద్రియానికి లక్షణం ఏంటి? కరణ సామర్థ్యం. కరణం ఆ ఇంద్రియం యొక్క సామర్థ్యం. ఇంద్రియము, చక్షురింద్రియం ఏం చేస్తుంది? రూపదర్శన సామర్థ్యం అందులో ఉంది. ఆ రూపదర్శన సామర్థ్యమే చక్షురింద్రియం. శ్రోత్రేంద్రియం ఏముంది? ఈ శబ్ద దర్శన సామర్థ్యమే శ్రోత్రేంద్రియం. శబ్దాన్ని శబ్ద గ్రహణ సామర్థ్యం అనొచ్చు, శబ్ద దర్శన సామర్థ్యం అని చెప్పచ్చు. శబ్ద దర్శన సామర్థ్యం, గంధ దర్శన సామర్థ్యమే ఘ్రాణేంద్రియం. ఈ విధంగా చెప్తున్నప్పుడు అన్ని ఇంద్రియాల్లో కూడా దర్శన అని పదం వస్తూ ఉంది కదా. అందుకని ఆ దర్శనము ఇంద్రియాల ద్వారా ఈ విధంగా కుదురుతుంది. తేజోరూపం చాక్షుషం. తేజోరూపం ఏదైతే ఉందో అది చక్షు చేత గ్రహించబడుతుంది. చక్షుషోర్ ఇదం అని చక్షువునకు సంబంధించినటువంటిది. ఇక తేజోరూపం వీర్యం అంటే బలం, దేహగత, ఉత్సాహ, ప్రాణవత్త. ఆ రసం అనేదైతే చెప్పుకున్నామో అవంతా కూడా యశస్సు, తేజస్సు, ఇంద్రియము, వీర్యము, అన్నాద్యం అని. యశస్సు శ్రోత్రేంద్రియం ద్వారా తెలియబడతా ఉంది. తేజస్సు చక్షురేంద్రియం ద్వారా తెలియబడతా ఉంది. ఇక ఇంద్రియం అన్నారు. అక్కడ ఇంద్రియం అని వచ్చింది పదం. ఆ కర్మఫలాల్లోనే ఇంద్రియం అనే పదం కూడా వచ్చింది. సో ఇంద్రియం అంటే ఏంటి? ఇంద్రియం అంటే విషయగ్రహణ కార్యానుమేయం. విషయగ్రహణం ఏదైతే జరుగుతుందో దాని ద్వారా తెలియబడేటువంటి తత్వము, ద్రవ్యము అని చెప్పుకోవచ్చు. విషయ జ్ఞానం, సవిషయ జ్ఞానాలు అన్ని లోకంలో ఏవైతే కలుగుతున్నాయో ఆ సవిషయ జ్ఞానాలన్నీ కూడా ఏదో ఇంద్రియం ద్వారానే కలగాలి కదా. ఆ విధంగా ఆ సవిషయక గ్రహణ కార్యం ఏదైతే ఉందో అనుభవం, ప్రత్యక్ష అనుభవం, వాటి ద్వారా అనుమానం చేయబడేటువంటిది ఇంద్రియం. కర్ణ సామర్థ్యం అంటే కరణాల ద్వారా కర్ణ సామర్థ్యం కూడా తెలుస్తుంది. అనుమేయం అని చెప్తున్నాడు కదా, మనస్సు ద్వారా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీర్యం అంటున్నప్పుడు అందులోనే ఆ లిస్టులోనే మళ్ళీ తర్వాత అంశం వీర్యం బలం, దేహగత, ఉత్సాహ, ప్రాణవత్త. సో దేహంలో ఉన్నటువంటి ఒక సామర్థ్యం, ఉత్సాహము, ప్రాణవత్త. ఈ ప్రాణము ఉంటూ ఈ ప్రాణ శబ్దము ఈ ఐదు రకాల వ్యవహారాలు కూడా, ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలన్నీ కూడా వీటన్నిటిని ప్రాణ వ్యాపారాలు. ఈ 5 ప్రాణమే స్వయంగా తనను తాను 5గా విభజించుకొని సకల కార్యాలకు ఆలంబనగా ఉంది. దేహంలో జరిగేటువంటి ప్రతి క్రియకు ఆలంబనగా ఉంది కాబట్టి అది క్రియాశక్తి అంతా కూడా ప్రాణం మీదనే ఆధారపడి ఉంది. ఆ విధంగా ప్రాణవత్త, క్రియాశక్తిని కలిగి ఉండడం, అదే వీర్యం. ఏదైనా పనిని చేయగలిగేటువంటి సామర్థ్యం. అన్నాద్యం ప్రత్యహం ఉపజీవ్యమానం శరీరస్థితికరం యద్భవతి. ఇక అన్నాద్యం అంటున్నప్పుడు అన్నాద్యం ఒకటి ఉంది, అది తినేటువంటిది ఏదైతే ఉందో. ప్రతిఅహం, ప్రతిరోజు, అహం ఇది ప్రతిఅహం, ప్రతిరోజు కూడా ఉపజీవ్యమానం శరీరస్థితికరం. ఉపజీవ్యమానం దేనైతే ఆశ్రయిస్తున్నామో, ఏదైతే శరీరం యొక్క మనుగడకి, శరీరం యొక్క దార్ఢ్యతకి కారణమవుతుందో అది అన్నాద్యం. రసోహి ఏవమాత్మక సర్వహం. రసహ అంటున్నప్పుడు ఆ ఎరుపు వర్ణము, రసము అని ఏదైతే చెప్పుకుంటున్నామో అది ఎరుపు వర్ణము అని కాకుండా వీటన్నిటిని కలిపి అక్కడ రసహ అని పేరు. రసోహి ఏవమాత్మక సర్వహ. ఇవన్నీ ఇక్కడ యశస్సు, తేజస్సు, ఇంద్రియం, వీర్యం, అన్నాద్యం, వీటన్నిటికీ రసం అని పేరు. దాన్ని ఆ రసంని ఎరుపు వర్ణం అని చెప్తున్నారు, కానీ వాస్తవంగా ఎరుపు వర్ణం అని, ఆ విధంగా ఆదిత్యుల్లో ఉండేటువంటి ఎరుపు వర్ణం అని ఆ విధంగా భౌతికంగా తీసుకోవడానికి వీలు లేదు. ఎం దృష్ట్వా తృప్యంతి సర్వే. రసం అంటున్నప్పుడు
ఈ విధంగా సర్వాత్మకము ఎం రసం దృష్ట్వా, దేన్నైతే దర్శించి తెలుసుకొని సర్వే తృప్యంతి, సర్వే తృప్తి సర్వే వసవః సర్వే ప్రాణినః, అన్ని ప్రాణులు కూడా దేన్ని చూసి తృప్తి పొందుతున్నాయో లోకంలో, అది దాన్ని రసం అని చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడా దేవా దృష్ట్వా తృప్యంతి ఇది ఏతత్ సర్వం స్వకరణైః అనుభూయ తృప్యంతి ఇత్యర్థః. దేవా దృష్ట్వా తృప్యంతి, ఈ విధంగా దేవతలు ఆ రసాన్ని దృష్ట్వా చూసి అంటే తెలుసుకొని, రైట్, తెలుసుకొని జ్ఞానాన్ని పొంది అనుభూయ తృప్యంతి ఇది ఏతత్ సర్వం, ఇదంతా కూడా స్వకరణైః అనుభూయ, వాళ్ళ వాళ్ళ ఇంద్రియాల చేత దీన్ని తెలుసుకొని తృప్తి పొందుతున్నారు. లోకంలో ప్రాణులందరూ కూడా ఇదే విధంగా చేస్తున్నారు. భోగము అనుభవము ఈ రెండు వేరు వేరు కాదు. అనుభవము అనుభూతి అంటే తిన్ ప్రత్యయం వస్తుంది. అనుభవం అంటున్నప్పుడు భూకి అపు ఇత్యాది ప్రత్యయాలు వస్తాయి. రెండు పదాల అర్థం ఒకటే. అనుభవం అన్నా అనుభూతి అన్నా, ఆ తర్వాత అనుభవము అనుభూతితో పాటు భోగము అన్నా కూడా ఏదైనా వస్తువు సుఖాన్ని తీపి పదార్థం ఉంది, ఆ తీపి యొక్క అనుభవము ఏ విధంగా ఉంటుంది? రసనేంద్రియం ద్వారా తీపిని తెలుసుకోవడమే జ్ఞానమే. అనుభవము భోగం అంటున్నప్పుడు, భోగం అంటున్నప్పుడు సుఖం యొక్క జ్ఞానమే. దుఃఖం యొక్క భోగం అంటున్నప్పుడు దుఃఖం యొక్క జ్ఞానమే. ఆ సాక్షి చైతన్యం యొక్క సన్నిధిలో ఆ దుఃఖాకార వృత్తి, దాని యొక్క ప్రకాశము, అదే దుఃఖం. దుఃఖానుభవం, దుఃఖ సాక్షాత్కారం అదే అవుతా ఉంది. సుఖ సాక్షాత్కారం కూడా అదే అవుతా ఉంది. రైట్. అదేవిధంగా ఆత్మ సాక్షాత్కారం కూడా అదే విధంగా అవుతుంది. ఆత్మ విషయక సమ్యక్ జ్ఞానం, సంశయాలు విపర్యాలు లేనటువంటి ఆత్మ విషయక జ్ఞానము, ఆత్మానుభూతి, జ్ఞానము అనుభవము రెండు ఒకటే అవుతున్నాయి. అందుకనే సిద్ధాంతంలో జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పుకుంటున్నప్పుడు, జ్ఞానం చేత మాత్రమే కైవల్యం కలుగుతా ఉంది, మోక్షం కలుగుతా ఉంది అని చెప్పుకుంటున్నప్పుడు, ఈ విధంగా సంశయ విపర్యాలు ఏమాత్రము లేనటువంటి జ్ఞానమే అనుభవం కాబట్టి ఆ విధంగా ద్వైత సిద్ధాంతాల్లో ఆ విధంగా మోక్షాన్ని అంగీకరించక కర్మసాధ్యంగా చెప్తున్నారు. ఎందుకంటే జ్ఞాన సమాన కాలంలో కలిగేటువంటిది కాదు మోక్షం, కాబట్టి ప్రయత్న సాధ్యమని కర్మను తీసుకురావాలి మధ్యలో. రైట్. సో అక్కడ అనుభవం అంటున్నప్పుడు ఈ ఈ ఐంద్రియక జ్ఞానం లేదా బుద్ధిలో కలిగేటువంటి జ్ఞానం, బుద్ధిలో అల్టిమేట్గా ఐంద్రిక జ్ఞానం కూడా మనస్సులోని బుద్ధిలోని వృత్యాకారంగానే కలగాలి. ఈ వృత్యాకారంగా కలిగేటువంటి జ్ఞానం కాకుండా ఇంకేదో ఉందన్నటువంటి భావన ఒకటి కల్పిస్తారు కదా ద్వైతంలో. సో ఆ విధంగా అలా కాకుండా ఇక్కడ అనుభూయ తృప్యంతి అంటున్నప్పుడు స్వకరణై అనుభూయ తృప్యంతి అన్నప్పుడు భోగం వస్తూ ఉంది, భోక్తృత్వం తెలుస్తూ ఉంది. అక్కడ ఆ భోక్తృత్వం ఎలా వస్తూ ఉంది? జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకొని. స్వకరణై అనుభూయ తృప్యంతి ఇత్యర్థః. ఆదిత్య సంశ్రయా సంతో వైగంధ్యాది దేహకరణ దోషరహితాశ్చ. ఆదిత్య సంశ్రయా సంతః, వీళ్ళు ఈ వసవులు దేవతలు ఆదిత్య సంశ్రయా, ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఆ ఎరుపు వర్ణాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు, ఆదిత్యుడిలో ఉన్నటువంటి ఆ ఆదిత్య రూపంగా ఉన్నటువంటి కర్మఫలాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు, ఆ కర్మఫలాన్ని పొందడానికి కర్మఫలం ఎక్కడుందో ఆ కర్మఫల భోక్త కూడా అక్కడే ఉండాలి. కాబట్టి వీళ్ళు కూడా ఆదిత్యుడిలోనే ఉన్నటువంటి వాళ్ళు, ఆదిత్యుని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు, ఆదిత్య సంశ్రయ సంతః, ఆ విధంగా ఉంటున్నటువంటి వాళ్ళై వైగంధ్యాది దేహకరణ దోషరహిత, దేహ దోషాలు కరణ దోషాలు, దేహ కరణ దోషాలు, ఈ దోషాలు లేనటువంటి వాళ్ళు. వైగంధ్యాది, రైట్. సో విగంధం అంటే ఆ గంధంలో దుర్గంధం, సుగంధము దుర్గంధము, సురభి అసురభి అని రెండు విభాగాలు గంధంలో. ఆ విధంగా అసురభి వాళ్ళకు లేదు, సురభి సుగంధం మాత్రమే. అదేవిధంగా రూపంలో కూడా ఒక చక్కటి రూపము వికారం లేనటువంటి అని. ఎందుకంటే ఉపాసన చెప్పుకుంటున్నాం కాబట్టి ఉపాసన ఫలాలు ఎప్పుడు కూడా సుఖాత్మకంగా సుఖరూపంగానే చెప్పుకుంటాం కాబట్టి ఈ విధంగా వైగంధ ఇత్యాది ఇతర ఇంద్రియాల్లో కూడా ఏ ఇంద్రియంలో కానీ దేహంలో కానీ దోషము లేనటువంటి వాళ్ళు కాబట్టి ఉన్న వస్తువుని ఉన్నది ఉన్నట్లుగానే గ్రహించగలరు. అక్కడ సుఖం ఉంది, సుఖంగానే తెలుస్తుంటుంది. కాబట్టి ఆ ఇంద్రియ జ్ఞానంలో ఎటువంటి ప్రతిబంధకాలు లేవు, తద్వారా ఆ సమ్యక్ జ్ఞానం కలుగుతూ అదే భోగం అవుతా ఉంది.
కిం తే నిరుద్యమా నిరుద్యమాహ అమృతం ఉపజీవంతి నా కథం తర్హి. అయితే తే దేవాహ వసవః, ఈ వసవులు వీళ్ళు నిరుద్యమాహ సంతః, ఉద్యమ ప్రయత్నం, ఎటువంటి ప్రయత్నం లేకుండాకే. ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు వస్తా ఉంది? దర్శన మాత్రం చేత తృప్తిని పొందుతున్నారన్నారు కదా. దర్శన మాత్రం చేత తృప్తిని పొందడానికి జ్ఞానేంద్రియ వ్యవహారము, దాంట్లో ప్రయాస ఏం లేదు. కాబట్టి ఎటువంటి ప్రయాస లేకుండా, రైట్, ఎటువంటి ఉద్యమం ప్రయత్నం లేకుండా అమృతం ఉపజీవంతి, ఈ అమృతాన్ని ఆశ్రయిస్తున్నారా, అమృతాన్ని అనుభవిస్తున్నారా అంటున్నప్పుడు నా కథం తర్హి, మరి ఏ విధంగా చెప్తున్నారు? అది రెండవ మంత్రంలో. తే ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాద్ రూపాద్ ఉద్యంతి. అంటే తే 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 వసవః, ఈ వసవులు ఏతద్ రూపం, ఈ ఆదిత్యుడి యొక్క రూపాన్ని పొందుతున్నారు. ఏతదేవ రూపం అభిసంవిశంతి, రైట్, ఆదిత్యుడి యొక్క ఎరుపు వర్ణాన్ని, ఆ రూపాన్ని పొందుతున్నారు. ఏతస్మాత్ రూపాత్ ఉద్యంతి, మళ్ళీ ఆ రూపం నుంచే మళ్ళీ వాళ్ళు ఉద్భవిస్తున్నారు. సూర్యోదయాస్తమయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో వాటితో పాటుగా వీళ్ళు కూడా ఆదిత్యుడితో ఐక్యాన్ని ఈ విధంగా పొందుతున్నారు. ఏతదేవ రూపం అభిసంవిశంతి అంటున్నప్పుడు సమ్యక్ విశంతి, దాంట్లో చేరిపోతున్నారు. అభితః సమంతతః సమ్యక్, చక్కగా కలిసిపోతున్నారు, లీనమైపోతున్నారు అంటే ప్రళయకాలంలో లేదా భోగము లేనటువంటి కాలంలో కలిసిపోతున్నారు. భోగకాలంలో మళ్ళీ అక్కడి నుంచే ఉద్భవిస్తున్నారు. దాన్ని భుజించడానికి, ఆ కర్మఫలాన్ని భుజించడానికి, కర్మఫలము దేశకాల నిమిత్తాలను అనుసరించి వస్తూ ఉంది. సో ఆయా దేశకాల నిమిత్తాలలో వాళ్ళు వేరుపడి భోక్తాభోగ్య భావాన్ని పొంది ఆ ఫలాన్ని పొందుతున్నారు. ఆ దేశకాల నిమిత్తాలు లేనటువంటి సందర్భంలో ఆ ఆదిత్యుల్లోనే లీనమై ఉంటున్నారు. ఏతదేవ రూపం అభిలక్ష్య అధునా భోగావసరో న అస్మాకమితి బుద్ధ్వా అభిసంవిశంతి ఉదాసతే. సో ఈ విధంగా ఈ వసవులు ఈ ఆదిత్యుడి యొక్క ఈ రూపాన్ని, ఏతదేవ రూపం, రైట్, ఏతదేవ రూపం అంటే ఈ రోహిత రూపం, ఈ రోహిత రూపాన్ని చూస్తూ ఇది భోగానికి సరైన కాలము కాదు అని తెలుసుకొని ఇది బుద్ధ్వా అభిసంవిశంతి నిశ్చేష్టులై ఉంటున్నారు, లేదా అందులో లీనమవుతున్నారు. ఉత్ ఆసతే ఊరికి అక్కడ చేష్టారహితులై ఉంటున్నారు. యదా వై తస్య అమృతస్య భోగావసరో భవేత్ తదా ఏతస్మాద్ అమృతాత్ అమృతభోగ నిమిత్తం ఇత్యర్థః. మళ్ళీ అమృతస్య భోగావసర, భోగకాలం ఎప్పుడైతే లభిస్తా ఉందో ఆ భోగ కాలంలో ఏతస్మాత్ అమృతాత్, ఈ అమృతము, ఈ రసము, ఈ ఎరుపు వర్ణము, ఇందులో నుంచే అమృత భోగ నిమిత్తం ప్రాదుర్భవంతి. ఉద్యంతి, ఉత్ యంతి, ఉత్ ఆసతే, ఉదాసతే, ఉత్ ఆసతే, ఉద్యంతి, ఆ విధంగా దాన్ని పొందడానికి తమ స్వరూపాన్ని పొందుతున్నారు. తమ స్వరూపాన్ని వసవులుగా వేరుపడి భోక్తలుగా అవుతూ ఈ భోగ్యాన్ని పొందుతున్నారు. ఏతస్మాద్ రూపాత్ ఉద్యంతి ఉత్సాహవంతో భవంతి ఇత్యర్థః. ఉద్యంతి ఎంతి, ఇది యా ధాతువు కూడా ఇన్ గతో ధాతువు ఉంది. ఇన్ గతో ధాతు యొక్క రూపం యంతి, గచ్చంతి. ఉద్యంతి, ఉత్ అంటే ఉత్సాహంతో వెళుతున్నారు, ఉత్సాహాన్ని పొందుతున్నారు. ఉత్సాహవంతో భవంతి ఇత్యర్థః. నహి అనుత్సాహవతాం అనుతిష్టతాం ఆలసానాం భోగప్రాప్తి లోకే దృష్టా. సో ఈ లోకంలో ఈ విధంగా అనుత్సాహవతాం, ఎటువంటి ఉత్సాహము, కార్యాచరణలో ఉత్సాహం లేనటువంటి వాళ్ళలో ఈ విధంగా భోగప్రాప్తి ఎక్కడి నుంచి కలుగుతుంది? కర్మ చేస్తే కదా కర్మఫలం కలిగేది. కర్మ చేయడంలోనే ఉత్సాహం లేనప్పుడు కర్మఫలం మాత్రం ఏ విధంగా కలుగుతా ఉంది? కాబట్టి ఈ వసవులు కూడా
ఎటువంటి కర్మలు లేకుండా కర్మఫలాన్ని పొందుతారా? లేదు. కర్మఫలం చేసినటువంటి కర్మను ఆశ్రయించి కర్మ నిమిత్తంగానే వచ్చేటువంటి ఫలాన్ని కర్మఫలం అని చెప్పుకుంటున్నాము. ఆ విధంగా కర్మలు కూడా వీళ్ళలో ఉన్నాయి. ఉత్సాహం ఉత్సాహము ఆ భోగం గురించి ఉత్సాహంతో తమ స్వరూపాన్ని భోక్తలుగా అవుతూ ఆ రూపాన్ని ఆ భోగ కాలంలో భోగాన్ని పొందుతున్నారు. ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాత్ ప్రా ఏతస్మాద్ రూపాత్ ఉద్యంతి. సో ఈ రూపం నుంచే మళ్ళీ ఈ రూపం నుంచే ఉత్సాహాన్ని పొందుతున్నారు. ఈ రూపము భోగ్యకాలంలో ఉత్సాహాన్ని పొందుతున్నారు, భోగ్యకాలం కాని కాలంలో లీనమై ఉంటున్నారు, నిశ్చేష్టులై ఉంటున్నారు. స ఏతదేవమృతం వేద వసూనాం ఏవ ఏకో భూత్వా అగ్నినైవ ముఖేన ఏతదేవామృతం దృష్ట్వా తృప్యతి. స ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాద్ రూపాద్ ఉదేతి. ఇక ఉపాసనా విధానము, ఉపాసనా ఫలం. ఇప్పుడు దాకా చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా సయ ఏతత్ స యహ, ఎవడైతే ఈ విధంగా ఏతదమృతం ఏతదమృతం ఏవం వేదం, ఏతదమృతం ఏవం వేద, ఏవం అంటే ఉక్త ప్రకారం, ఈ విధంగా చెప్పినటువంటి విధంగా ఎవడైతే ఈ విధంగా ఉపాసిస్తున్నాడో వాడు వసూనాం ఏవ ఏకో భూత్వ, ఈ వసవులలో ఒకడై, వసవులతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి వాడై, వాడు కూడా భూత్వా అగ్నినా ఏవ ముఖేన, అగ్ని ప్రధానుడుగా అవుతూ, వీడికి కూడా అగ్ని ప్రధానుడు అవుతున్నాడు, అగ్ని ప్రధానుడుగా అవుతూ ఏతదేవ అమృతం దృష్ట్వా తృప్యతి, ఈ అమృత స్వరూపాన్ని, ఈ ఆదిత్యుడి యొక్క ఈ ఎరుపు వర్ణరూపంగా ఉన్నటువంటి ఈ అమృతాన్ని పొంది, ఈ అమృతము యశస్సు, తేజస్సు, ఇంద్రియము, వీర్యము, అన్నాద్యము అనేటువంటి ఈ రసం, దీన్ని పొంది తృప్యతి, తృప్తిని పొందుతున్నాడు. వాడు మళ్ళీ ఈ వసవులలాగానే ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాద్ రూపాద్ ఉదేతి. రైట్. సో వాడు కూడా ఈ రూపంతో తాదాత్మ్యాన్ని పొందుతున్నాడు. రైట్. ఈ రూపం ఎప్పుడైతే కర్మఫలానికి సరైన సమయం కాదో అక్కడ ఉదాసీనతను, నిశ్చేష్టతను పొందుతున్నాడు. ఎప్పుడు ఏ కాలంలో అయితే కర్మఫల భోగప్రాప్తి కలుగుతా ఉందో, కర్మఫల భోగం అని తెలుస్తా ఉందో అక్కడ ఉత్సాహాన్ని కూడా పొందుతున్నాడు. స యః కశ్చిత్ ఏతదేవం యథోదితం రుంగ్మధుకర తాపరస సంరక్షణం ఋగ్వేదభీత కర్మ పుష్పాత్ తస్య చ ఆదిత్య సంశ్రయణం రోహితం రూపత్వం చ అమృతస్య ప్రాచీదిగ్గత రశ్మీనాడీ సంస్థతాం వసుదేవ భోగ్యతాం తద్విదః. సో ఇక్కడ దాకా ఇప్పుడు దాకా జరిగినటువంటి సంపూర్ణ మంత్రాల యొక్క సారాంశాన్ని ఈ వాక్యంలో చెప్తున్నారు. ఎవరైతే ఈ విధంగా సయ ఏతద్ ఏవం, ఏతత్ అనే శబ్దానికి ఏతత్ అమృతంతో సంబంధం కలుగుతుంది. ఏవం అని ఉంది కదా, ఏవం అంటే ఈ విధంగా, ఏ విధంగా, యథోదితం, ముందు మంత్రాలు చెప్పినట్లుగా, ముందు ఖండాలలో చెప్పినట్లుగా ఏంటిది, రుంగ్మధుకర, రుక్ మంత్రాలే మధుకరులు అని చెప్పుకున్నాము. రుక్ మంత్రాలు అనేటువంటి మధుకరుల ద్వారా ఈ ఋగ్వేదం అనేటువంటి పుష్పం అని చెప్పుకున్నాము. సో ఋగ్వేద పుష్పంలో, ఋగ్వేదం పుష్పం అంటున్నప్పుడు ఋగ్వేదం కాకుండా ఋగ్వేదం శబ్దరాశి నుంచి కర్మఫలం ఎలా వస్తుంది, అలా కాకుండా ఋగ్వేద విహిత కర్మను పుష్పంగా చెప్పుకున్నాము. సో ఈ ఋక్ మంత్రాలనే మధుకరులు ఋగ్వేద విహిత కర్మ అనేటువంటి పుష్పం నుంచి, ఋగ్వేద విహిత కర్మాత్మకమైనటువంటి పుష్పం నుంచి, పుష్పం నుంచి ఏం చేస్తున్నారు, తాపరస సంరక్షణం, ఆ ఋగ్వేద విహిత పుష్పంతో సంబంధాన్ని పొందుతూ ఒక తాపము, అందులో తాపము ద్వారా ఒక రసము, ద్రవ్యం ఏదైతే ఉత్పన్నమవుతుందో దాన్ని సంరక్షిస్తూ దాని నుంచి మధువు చేస్తున్నారు. అంటే ఆ మధువుని తీసుకెళ్లి ఆ మధువుని తీసుకెళ్లి మళ్ళీ ఆదిత్యుడి యొక్క తూర్పు దిశలో, ఆదిత్యుడి యొక్క ఎరుపు వర్ణం అనేటువంటి భాగంలో దాస్తున్నారు.
రైట్. ఆ ప్రాచీర ఆ ప్రాగ్దిశలో ఉన్నటువంటి రశ్ములే ఈ మధునాడులుగా, ఆ మధునాడులలో ఈ మధువు నుంచుతున్నారు. ఎవరు? ఈ మధుకరులు. సో ఈ విధంగా తస్య చ ఆదిత్య సంశ్రయణం రోహిత రూపత్వం చ, ఆ మధువు ఆదిత్యుణ్ణి పొందడం, ఆదిత్యుడి యొక్క తూర్పు దిశను పొందడం, రోహిత రూపాన్ని పొందడం, రోహిత రూపత్వం చ, అంతేకాకుండా అది అమృతం అని చెప్పడం, రోహిత రూపత్వం చ, అమృతస్య ప్రాచీ దిగ్గత రశ్మీనాడీ సంస్థతాం. ఆ అమృతం, ఈ కర్మఫలం అమృతం ఏదైతే ఉందో ఇది ఈ రోహిత రూపం కూడా, రోహిత రూపమని, రోహిత రూపంలో మనకి ఏదైతే కనిపిస్తుందో అదే అమృతం అని. ఈ అమృతాన్ని ఎక్కడ సూర్యుడిని చేరి ఎక్కడ ఉంచుతున్నారు? ప్రాచీదిగ్గత రశ్మీనాడి, ప్రాచీదిక్ తూర్పు దిశలో ఉన్నటువంటి ఈ రశ్ములనేటువంటి మధునాడులు, మధువు తేనెను ఉంచదగినటువంటి ఈ స్థావరాలు ఏవైతే ఉన్నాయి అందులో స్థాపించడం, సంస్థతాం. అంతేకాకుండా వసుదేవ భోగ్యతాం, వసుదేవ వసువులనేటువంటి దేవతలు, వసువులను అష్టవసువులే దేవతలు, ఆ దేవతల యొక్క భోగ్యము ఈ మధు, ఈ అమృతమని. అమృతం యందు భోగ్యత్వం, భోగ్యతాం, ఇదంతా కూడా ఏవం తద్విధ, ఈ విధంగా విధ వేత్తి ఇది విధ, ఎవడైతే ఈ విధంగా తెలుసుకుంటున్నాడు అంటే ఉపాసిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు నిరంతరంగా, వాడు తద్విధశ్చ, వాడు కూడా ఈ వసవులేవై ఏ విధంగా అయితే ఈ ప్రథమామృతాన్ని సేవిస్తున్నారో, ఉపజీవిస్తున్నారో అదే విధంగా వాళ్ళతో పాటుగా వసువులతో సహా ఏకత్వం గత్వ, వాళ్ళకు తాదాత్మ్యాన్ని పొంది అగ్నినాముఖేన, అగ్ని ప్రధానుడుగా కలిగినటువంటి వసువులతో తాదాత్మ్యాన్ని పొంది దాన్ని ఆశ్రయిస్తున్నారు. ఏ విధంగా? దర్శన మాత్రేణ తృప్తిం స్వభోగావసరే ఉద్యమనం తత్కాలాపాయే చ సంవేశనం. రైట్. సో ఈ విధంగా ఉపజీవనం దాన్ని ఆశ్రయిస్తున్నారు. ఏ విధంగా ఆశ్రయిస్తున్నారు? వసవుల్లాగానే. రైట్. ఏ విధంగా వసవుల్లాగానంటే దర్శన మాత్రేణ తృప్తిం, దర్శన మాత్రం చేతనే తృప్తిని పొందుతున్నారు. దర్శన మాత్రం చేత తృప్తిని పొందుతున్నారు అంటున్నప్పుడు నిరంతరంగా దర్శనం కలుగుతా ఉందా? ఎటువంటి వ్యాపారం లేకుండా అంటే నిరంతరంగా దర్శనం లేదు. అయితే ఏ కాలంలో ఆ దర్శనం కలుగుతుందో ఆ కాలంలో భోగము, ఏ కాలంలో దర్శనం కలగదో ఆ కాలంలో లీనమై ఉండడము. స్వభోగావసరం దేశకాల నిమిత్తాలను అనుసరించి ఎప్పుడైతే భోగం కలుగుతా ఉందో అప్పుడు ఉత్సాహాన్ని పొంది ఆ భోగాన్ని పొందుతున్నారు. వసవులలో ఒకరై కర్మలు వీళ్ళే చేశారు. కర్మలు చేసి కర్మఫల రూపేణ వసుదేవతలతో ఏకత్వాన్ని పొంది ఈ విధంగా కర్మఫలాన్ని పొందుతున్నారు. తత్కాలాపాయే, ఆ కాలం యొక్క అపాయం, కాలం నశించి ఆ కాలము వెళ్ళిపోయినప్పుడు, భోగకాలం లేనప్పుడు సంవేశనం. సో ఆ విధంగా తూష్ణీభావాన్ని పొందుతున్నారు. తత్కాలాపాయే చ సంవేశనం. వేద, ఇదంతా కూడా వేద సోపి వసువత్ సర్వం తథా ఏవ అనుభవతి. ఇది కూడా ఉపాసనలో భాగం అని. ఈ విధంగా ఎవడైతే ఉపాసిస్తాడో వాడు వసువులతో తాదాత్మ్యాన్ని పొంది వసువులతో అగ్ని ప్రధానుడుగా కలిగి కర్మఫలాన్ని దర్శన మాత్రం చేత పొందుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో, ఎప్పుడు ఉపాసన కాలంలో, ఈ ఉపాసనా కాలంలో మన పూర్వకాలంలో ఉన్నటువంటి ఉపాసకులు ఈ విధంగా ఉపాసన ద్వారా ఆయా వసవులతో తాదాత్మ్యాన్ని పొంది ఈ విధంగా పొందుతారు. తర్వాత వాళ్ళు కూడా పొందుతారు. ఇప్పుడు ఉపాసకులు కూడా పొందుతారు అని ఎవడైతే తెలుసుకొని ఉపాసిస్తున్నాడో వాడు కూడా ఇదే విధంగా వసువత్ సర్వం తథాయేవ అనుభవతి. ఆ వసుదేవతల వలె సంపూర్ణ ఈ యశస్సు, తేజస్సు, వీర్యము, అన్నాద్యము, బలము ఇవన్నీ కూడా ఆ విధంగానే పొందుతున్నాడు. రైట్. అదేవిధంగా సయావదాదిత్య పురస్తాదుదేత పశ్చాదస్తమేతాం వసూనామేవ తావదాధిపత్యం స్వరాజ్యం పర్యేతాం. సో వాడు స ఉపాసక, ఆ ఉపాసకుడు ఎంతకాలం ఈ కర్మఫలాన్ని పొందుతాడు? ఆదిత్యుణ్ణి ఆశ్రయించినటువంటి కర్మఫలము కాబట్టి ఆదిత్యుడు ఉన్నంత వరకు కర్మఫలాన్ని పొందుతాడు.
ఆదిత్యుడి కాలం ఎంతవరకు అయితే ఉందో కల్పాంతం వరకు ఉంటాడు ఆదిత్యుడు. సో ఆ కల్పాంతం వరకు ఉపాసకుడు కూడా ఆ ఆదిత్యుడితో పాటుగానే ఉదయిస్తూ అస్తమిస్తూ ఆ కర్మఫలాన్ని పొందుతున్నాడు. యావదాదిత్య పురస్తాదుదేతాం పశ్చాదస్తమేతాం. రైట్, ఈ ఆదిత్యుడు ఎంతవరకు అయితే తూర్పులో ఉదయిస్తూ పశ్చిమంలో అస్తమిస్తున్నాడో, తూర్పులో ఉదయిస్తూ పశ్చిమంలో అస్తమించడమే ఆదిత్యుడి యొక్క స్వరూపం, స్వభావం. అంటే ఆదిత్యుడు ఉన్నంత కాలము అని అర్థం. అస్తమేత వసూనామేవ తావద్ ఆధిపత్యం. రైట్, అంతవరకు తావత్ యావత్ తావత్ తావత్ వసూనామేవ ఆధిపత్యం, వసువులతో తాదాత్మ్యాన్ని పొంది స్వరాజ్యం స్వరాజ్యం తన తన కర్మఫలాన్ని, ఉపాసనా ఫలాన్ని, ఏ స్వరూపాన్నైతే ధ్యానం చేశాడో ఆ స్వరూపాన్నే పొందుతున్నాడు. ఆ విధంగా స్వరాజ్యాన్ని పొంది పరియేత ఏత పరితః ఏత ఏత గత. రైట్, ఇనుగత ధాతువు కదా. సో గత్యర్థక ధాతువులకి లబ్ధి జ్ఞానం రెండు అర్థాలు ఉన్నాయి. పరియేత అంటే చక్కగా పొందుతున్నాడు. స విద్వాన్ యావదాదిత్య పురస్తాత్ ప్రాచ్యాం దిశి ఉదేత పశ్చాత్ ప్రతీచ్యాం అస్తం ఏత తావద్ వసూనాం భోగకాలః తావంతం ఏవ కాలం వసూనాం ఆధిపత్యం స్వరాజ్యం పర్యేత గంతా భవతి ఇత్యర్థః. ఈ విధంగా స విద్వాన్ ఉపాసకుడు ఎప్పటి వరకైతే ఆదిత్యుడు తూర్పులో ఉదయించి పశ్చిమంలో అస్తమిస్తున్నాడో, తావత్ వసూనాం భోగకాల, అంతవరకు వసవుల యొక్క భోగకాలము. ఎందుకంటే వసవులు ఆదిత్యుణ్ణి ఆశ్రయించి ఉన్నారు కాబట్టి ఆదిత్యుడి యొక్క కాలం ఏదైతే ఉందో అదే వసవుల యొక్క కాలము. ఆధిపత్యం స్వరాజ్యం, వసవుల యొక్క కాలము, వసవుల యొక్క స్వభావం అది. అదంతా కూడా వీడు పొందుతున్నాడు. పర్యేత స గంతా భవతి అని. ఆ విధంగా స యథా చంద్రమండలస్థ కేవలకర్మీ పరతంత్రో దేవానాం అన్నభూతః న యథా చంద్రమండలస్థ కేవలకర్మీ పరతంత్రో దేవానాం అన్నభూతః. వీడు ఆదిత్యుణ్ణి ఆశ్రయించాడు ఈ ఉపాసన ద్వారా. శృతులలో మనం ఈ ప్రధాన క్రమాన్ని చూసాం మనం చాలాసార్లు. కర్మలు, కర్మాంగోపాసనలు, స్వతంత్రోపాసనలు, తర్వాత జ్ఞానము. స్వతంత్రోపాసనల్లో మళ్ళీ ప్రతీకోపాసన, ప్రతీకను ఆశ్రయించి ఉపాసన, అదేవిధంగా గుణాలను ఆరోపించి కూడా ఉపాసన, అదేవిధంగా అహంగ్రహోపాసన. ప్రతీకోపాసనలు, అహంగ్రహోపాసనలు మళ్ళీ ఇంకొక విభాగం అక్కడ. ఇవి సాధనా విభాగాలు, ప్రధాన విభాగాలు. అందులో మళ్ళీ ఉపాసనలు అనేక ఉపాసనలు, కర్మాంగోపాసనలు అనేక కర్మాంగోపాసనలు అన్నీ ఉన్నా కూడా ప్రధాన విభాగాలు ఇవి. కర్మలు, కేవల కర్మలు, కర్మాంగోపాసనలు అంటున్నప్పుడు ఉపాసనా సహిత కర్మలు, ఉపాసనా సహిత కర్మలు, తర్వాత కేవల ఉపాసనలు. కేవల ఉపాసనల్లో మళ్ళీ ఈ విధంగా ప్రతీకోపాసనలు, తర్వాత అహంగ్రహోపాసనలు, ఆ తర్వాత జ్ఞానము, స్వరూప ప్రాప్తి, సాక్షాత్ స్వరూపానుభవము అనే విధంగా విభాగాలు. రైట్, అందులో కేవల కర్మలు చేసినటువంటి వాళ్ళు దక్షిణ మార్గం ద్వారా చంద్రమండలాన్ని, చంద్రలోకాన్ని, సోమలోకాన్ని, పితృలోకాన్ని అన్ని పర్యాయవాచక శబ్దాలు పొందుతున్నారు. వాళ్ళు అక్కడ చంద్రమండలస్థ కేవల కర్మి, చంద్రమండలం, చంద్రుణ్ణి ఆశ్రయించినటువంటి ఆ కేవల కర్మఠులు దేవానాం పరతంత్ర, స్వతంత్రులు కాదు. ఇక్కడ ఏ విధంగా అయితే స్వరాజ్యం పర్యేత అని చెప్పబడిందో ఆ విధంగా స్వరాజ్యాన్ని, స్వాతంత్రాన్ని పొందటం లేదు. ఇక్కడ స్వాతంత్రం ఏముంది? ఇక్కడ వసవులతో తాదాత్మ్యాన్ని పొందుతున్నాడు. వసవుల అధీనంలో లేడు ఇక్కడ ఉపాసకుడు ఆ వసవులను చేరి వసవులతో వసుదేవతలతో తాదాత్మ్యాన్ని పొంది వాళ్ళ వలే కర్మఫలాన్ని పొందుతున్నాడు. చంద్రమండలం వెళ్ళినటువంటి కర్మఠులు చంద్రమండలంలో ఉన్నటువంటి దేవతల యొక్క అధీనమై, దేవతల యొక్క అన్నభూతమై, దేవతలకు భోగ్యమై, దేవతలు సుఖాన్ని పొందుతున్నారు వీళ్ళ ద్వారా. రైట్, సో దేవతలతో క్రీడంతి, రమంతి ఇవన్నీ చెప్పుకుంటాం అక్కడ. అయితే దేవతలు భోక్తలు అవుతున్నారు, వీళ్ళు వాళ్ళకు భోగ్యంగా చెప్పబడ్డారు. భోగ్యం అంటే వాళ్ళు అన్నభూత అంటుంటే వాళ్ళు దేవతలు వీళ్ళని తింటున్నారని అర్థం. అక్కడ కూడా నిరాకరించారు. అలా కాకుండా దేవతలతో సహా అని అక్కడ
దేవతలకు వేరుగా. దేవతలకు వేరుగా ఉంటున్నప్పుడు దేవతల కంటే కూడా తక్కువ స్థాయిని పొందినటువంటి వాళ్ళే, దేవతల అధీనంలో ఉంటున్నటువంటి వాళ్ళే పరతంత్ర అని. ఇక్కడ అలా కాకుండా వసవులతో తాదాత్మ్యాన్ని పొంది స్వతంత్రులై ఉన్నారు. కిం తర్హి అయం ఆధిపత్యం స్వరాట్భావం చ అధిగచ్చతి. స్వరాట్భావం, స్వరాట్ స్వయం రాజతే ఇది స్వరాట్. స్వయం రాజతే ప్రకాశతే. స్వయం రాజతే ప్రకాశతే అంటే వెలిగిపోతున్నారు ఆకాశంలో సూర్యుడిలాగా అని ఆ విధంగా కాకుండా స్వాతంత్రాన్ని పొంది ఉన్నారు. స్వరాట్ రాట్ రాజ్రి దీప్తో ధాతువు నుంచి, రాజ్రి దీప్తో ధాతు అయినా కూడా ఇక్కడ దీప్తి ప్రకాశం అని కాకుండా ఏ విధంగా అయితే ఒక సమ్రాట్, సమ్రాట్ ఏ విధంగా ఎవరికి ఆ ఎవరి అధీనంలో లేకుండా ఏ విధంగా అయితే ఉంటున్నాడో ఆ విధంగా స్వతంత్రత, స్వరాట్ భావం చ అధిగచ్చతి పొందుతున్నారు. ఇక ఈ 6వ ఖండంలో ఏ విధంగా అయితే చూసాము వసవహ అనేసి, ఈ అమృతం కూడా ప్రథమం అమృతం, అదేవిధంగా ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచం 5 రకాలుగా చెప్పుకున్నాము. రైట్, ఇక్కడ 5 దిశలు చెప్పుకుంటున్నాం. తూర్పు, తూర్పు, దక్షిణ, పశ్చిమం, ఉత్తరం అని 4, తర్వాత ఊర్ధ్వ దిశ, అదో దిశ ఉపాసకుడు ఏం చెప్పుకోలేదు అక్కడ. ఈ 5 దిశలు, 5 దిశల్లో కూడా మళ్ళీ 5 అమృతాలు. అందులో మొదటి అమృతం ఈ విధంగా వసవులు అగ్నిముఖంగా దీన్ని పొందుతున్నారు అని చెప్పుకుంటున్నాం. ఇదే విధంగా రెండవ అమృతం ఏదైతే ఉందో దాన్ని రుద్రులు ఇంద్రుడి ప్రధానంగా ఉంటూ రుద్రులు పొందుతున్నారని, మూడో అమృతాన్ని ఆదిత్యులు, వరుణుడు ప్రధానంగా కలిగినటువంటి ఆదిత్యులు పొందుతున్నారని, 4వ అమృతాన్ని మరుద్గణం సోముడు ప్రధానంగా ఉన్నటువంటి మరుద్గణం పొందుతుందని, 4వ అమృతాన్ని సిద్ధులు సాధ్యులు అని చెప్పుకుంటాం కదా, సాధ్యులు బ్రహ్మ ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళే పొందుతున్నారు అని, ఆ విధంగా ఈ ఈ 5 అమృతాలకి తర్వాత వచ్చేటువంటి 5 ఖండాలు. ఒక అమృతం గురించి చర్చించుకున్నాము. ఇంకా మిగిలిన 4 అమృతాల గురించి తర్వాత ఖండాలలో మనం చూస్తాం. అథ యద్వితీయమమృతం తద్రుద్రా ఉపజీవంతి ఇంద్రేణ ముఖేన న వై దేవాస్నంతి న పిబంతి ఏతదేవామృతం దృష్ట్వా తృప్యంతి. ఈ మంత్రం కూడా మొదటి 6వ ఖండంలో వచ్చిన మొదటి మంత్రం లాగానే ఉంది. కేవలం అక్కడ పదాలు రుద్ర అని ఇక్కడ కొత్త పదం, ప్రథమ అమృతం స్థానంలో ద్వితీయం అమృతం అని. రైట్, రుద్ర అక్కడ వసవ ఉపజీవంతి అని, ఇక్కడ రుద్ర ఉపజీవంతి. అగ్నినా ముఖేన, ఇక్కడ ఇంద్రేణ ముఖేన, అంతే. మిగతావన్నీ కూడా అదే పదాలు. రైట్, మంత్రం యొక్క శైలి కూడా అదే, స్వరూపం కూడా అదే ఉంది. రైట్, ఈ విధంగా రెండవ అమృతం ఏదైతే ఉందో దాన్ని రుద్రులు ఇంద్రేణ ముఖేన ఉపజీవంతి. ఇంద్రుడు ప్రధానంగా కలిగినటువంటి రుద్రులు, ఏకాదశి రుద్రులలో ఇంద్రుణ్ణి ప్రధాన దేవతగా అవివర్ణించి ఇంద్రేణ ముఖేన ఉపజీవంతి. నవై దేవాస్నంతి నపిబంతి. దేవతలు ఈ విధంగా సామాన్యంగా లోకంలో ఏ విధంగా అయితే తింటున్నారో ఆ విధంగా కాకుండా కేవలం దృష్ట్వా తృప్యంతి. భాష్యము అత యద్వితీయం అమృతం తద్రుద్రా ఉపజీవంతి. రెండవ అమృతాన్ని రుద్రులు పొందుతున్నారు. అత యద్వితీయం అమృతం తద్ రుద్రా ఉపజీవంతి ఇత్యాది సమానం. మొదటి మంత్రంలో చెప్పినట్లుగానే తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. దేవతలు ఈ విధంగా ఈ నమిలి మింగడం అనేటువంటి చర్య, తినడం అంటే ఆ అర్థం తీసుకోరాదు. దృష్ట్వా తృప్యంతి. దృష్ట్వా తృప్యంతి అంటున్నప్పుడు ఉద్యమనం, ప్రయత్నం ఉందా లేదా అని ఒక ఆకాంక్ష బయలుదేరింది, ఒక ప్రశ్న బయలుదేరింది. దానికి సమాధానంగా రెండవ మంత్రం ఇక్కడ కూడా అదే విధంగా ఏతదేవ రూపం అభిసంవిశంతి ఏతస్మాద్ రూపాదుద్యంతి. ఏతదేవ రూపం అభిసంవిశంతి. ఆ రుద్రులు కూడా ఈ రెండవ అమృతం ఏదైతే ఉందో ఈ రెండవ అమృతం ఈ రూపాన్నే పొందుతున్నారు. ఈ రూపాన్ని పొందుతున్నారు. దీనిని భోగకాలము కాని కాలంలో ఏతద్ రూపం అభిసంవిశంతి నిశ్చేష్టులై, అంటే ఈ భోగకాలము కాని కాలంలో తాదాత్మ్యమై ఉన్నారు, లీనమై ఉన్నారు. భోగకాలంలో ఉత్సాహాన్ని పొంది ఉన్నారు, ఉత్సాహాన్ని పొంది భోగాన్ని పొందుతున్నారు. అది వాళ్ళ ప్రయత్నం. భోగంలో అంటే జ్ఞానంలో జ్ఞానఫలం చెప్పుకుంటున్నప్పుడు అక్కడ ఉద్యమనం ఉంటుందా, ప్రయత్నం ఉంటుందా? అక్కడ ప్రయత్నం లేదు, త్రిపుటి లేదు అక్కడ. రైట్, ఎత్ర సర్వం ఆత్మా ఏవ భూత్ తత్ర కేన కంపస్యేత్.
అని ఆ విధంగా ఎక్కడైతే సర్వము ఆత్మస్వరూపము అని తెలుసుకుంటున్నాడో అక్కడ కేన కంపశ్యేత్ కేన కరణేన కం భోగ్యం కం సాధ్యం కం కార్యం కహ కర్త పశ్యేత్ అని కదా. కర్త గాని కరణం గాని కర్మ గాని ఈ విధంగా విభాగాలు లేనటువంటిది జ్ఞానం. జ్ఞానఫలం ఆ విధంగా. కర్మఫలం ఉపాసనా ఫలం ఆ విధంగా ఉండదు. కర్మఫలం ఉపాసనా ఫలం భేదంతో కూడి ఉంటుంది. కాబట్టి భోగకాలము భోగము లేనటువంటి కాలమని అందులో భోగములో మళ్ళీ ఈ విధంగా ఉచ్చావచాలనే కాకుండా కాల వ్యవధి కూడా భోగకాలము భోగము లేని కాలమని వివాదం కలుగుతా ఉంది. స్వరూపంలాగా ప్రజ్ఞాన ఘనం ఎటువంటి విభాగాలు లేనటువంటిది. సబాహ్యాభ్యంతరం హ్యజ అనంతరం అబాహ్యం అని ఆ విధంగా చెప్పుకోవటం లేదు ఇక్కడ. అలా కాకుండా ఇక్కడ భేదం ఉంటుంది. భోక్త భోగ్యం అనే భేదం ఉంటుంది. భోగకాలము భోగకాలం లేకపోవడం అనే భేదం ఉంటుంది అని చెప్పడానికి ఏతదేవ రూపం అవిసంవిశంతి ఏతస్మాద్ రూపాదుద్యంతి. ఏతస్మాద్ రూపాద్ భోగకాలంలో ఈ రూపాన్ని ఈ రూపం నుంచే ఈ భోగ్యము నుంచే ఉత్సాహాన్ని పొందుతున్నారు. తర్వాత ఉపాసకుడి గురించి సయ ఏతదేవమృతం వేద రుద్రాణమేవ ఏకో భూత్వా ఇంద్రేణ ముఖేన ఏతదేవామృతం దృష్ట్వా తృప్యతి స ఏతదేవ రూపం అభిశంవిశంతి ఏతస్మాద్ రూపాదుదేతి. ఈ విధంగా ఎవడైతే ఈ విధంగా ఏతదేవ అమృతం వేద ఈ రెండవ అమృతం దీన్ని కూడా ఈ విధంగా తెలుసుకుంటున్నాడో ఏ విధంగా అదే విధంగా యజుర్వేదం అనేటువంటి పుష్పము యజుషులు అనేటువంటి ఈ మంత్రాలు రైట్. సో యజుర్వేద విహిత కర్మ అనేటువంటి పుష్పము యజుష్మంత్రాలు అనేటువంటి మధుకరులు రైట్. అదేవిధంగా దక్షిణ దిశ ఇవన్నీ కూడా ఆయా దిశలలో అన్ని ఆ విధంగా భావించినటువంటి ఉపాసకుడు ఎవడైతే ఉన్నాడో వాడు రుద్రులతో ఏకీభావాన్ని పొంది ఇంద్రుడి ప్రధానంగా కలిగినటువంటి వాడై రుద్రుల వలె అమృతాన్ని పొందుతున్నాడు అని ఎవడైతే ఉపాసిస్తున్నాడో వాడు కూడా ఇదే విధంగా ఏతదేవ రూపం అవిసంవిశంతి ఏతస్మాత్ రూపాద్ ఉదేతి. వాడు కూడా ఇదే విధంగా రుద్రులతో తాదాత్మ్యాన్ని పొంది కర్మఫలాన్ని పొందుతున్నాడు. కర్మఫలం కలిగినటువంటి కాలంలో ఉత్సాహాన్ని పొందుతున్నాడు. కర్మఫలం లేని కాలంలో ఆ తూష్ణీభావాన్ని పొందుతున్నాడు. ఎప్పటిదాకా పొందుతాడు ఈ విధంగా? ఎప్పుడు దాకైతే ఆదిత్యుడు ఉంటాడు. అది 4వ మంత్రంలో. స యావదాదిత్య పురస్తాదుదేత పశ్చాదస్తమేత ద్విస్తావద్దక్షిణత ఉదేత్త ఉత్తరతోస్తమేత రుద్రాణం ఏవ ఏతదాధిపత్యగం స్వరాజ్యం పర్యేత. ఇక్కడ కొంచెం విశేషం. 4వ మంత్రం కొద్దిగా మారింది. స యావద్ ఆదిత్య పురస్తాదుదేత పశ్చాదస్తమేత. ఆదిత్యుడు తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించడం అనేది ఏదైతే ఉందో ఏ లోకాల్లో మన మనుష్య లోకంలో ఈ విధంగానే తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమించడం చూస్తూ ఉంటాము. దీనికి 2 రెట్లు కాలంలో పశ్చాదస్తమేత ద్విస్తావత్ దక్షిణత ఉదేత ఉత్తరతోస్తమేత. దక్షిణ దిక్కులో ఉదయించి ఉత్తర దిక్కులో అస్తమిస్తారు. ఆపోజిట్ డైరెక్షన్స్ కదా దక్షిణ ఉత్తరాలు. దక్షిణంలో ఉదయించి ఉత్తరంలో అస్తమిస్తారు. మనం కూడా ఈ సంక్రమణం చెప్పుకుంటున్నప్పుడు మకర సంక్రమణం చెప్పుకుంటున్నప్పుడు ఈ విధంగా ఆదిత్యుడి యొక్క గతి దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు ఉత్తరాయణం దక్షిణాయనం చెప్పుకుంటాం. సో మకర సంక్రమణంలో సంక్రమం మారుతున్నప్పుడు ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణం నుంచి ఉత్తరానికి కొద్దిగా సూర్యుడి గతిలో మార్పు కలుగుతా ఉంది. చలికాలంలో సూర్యుడు కొద్దిగా కిందగా మనకు కనిపిస్తాడు, దక్షిణ వైపుగా వస్తున్నట్లుగా. అదే ఎండాకాలంలో పైన ఉత్తర దిశగా వస్తున్నట్లుగా ఉత్తరాయణం ఉత్తర దిశగా వెళ్తున్నట్లుగా మనకు తెలుస్తుంటాడు. ఆ విధంగా ఇక్కడ తూర్పు పడమరలోనే ఉదయాస్తమయాలు, కానీ కొద్దిగా మార్పు. కానీ మంత్రంలో ఏముంది? దక్షిణంలో ఉదయించి ఉత్తరంలో అస్తమిస్తున్నాడు. దక్షిణంలో ఉదయించి ఉత్తరంలో అస్తమించడం ఏదైతే ఉంది ఇవన్నీ కూడా మేరు పర్వతం ఏదైతే మధ్యలో ఉందో దానిని బట్టి దిశలని చెప్పుకుంటున్నాము. ఆ విధంగా దక్షిణ దిశలో ఉదయించి ఉత్తర దిశలో అస్తమించేటువంటి సూర్యుడు ఆ లోకాల్లో ఆ విధంగా కనిపిస్తున్నాడు. రైట్. సో ఆ లోకాలు
ఈ ఆదిత్యుడి ఈ తూర్పు పశ్చిమలలో ఉదయాస్తమయాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకాల కంటే రెట్టింపు లోకాలు, రెట్టింపు కాలంలో ఉండేటువంటి లోకాలు అవి. రుద్రులకు సంబంధించినటువంటి లోకాలు, వసవులకు సంబంధించినటువంటి లోకాల కంటే రెట్టింపు కాలం కలిగినటువంటివి రుద్రులకు సంబంధించినటువంటి లోకాలు. సో ఆ లోకాలను పొందుతున్నాడు ఈ ఉపాసకుడు ఇక్కడ. ఈ ఉపాసకుడి యొక్క కర్మఫలం కూడా రుద్రుల యొక్క కర్మఫలం, రుద్రుల యొక్క భోగ కాలం కూడా ఈ విధంగా వసవుల యొక్క భోగ కాలం కంటే ద్విగుణీకృతమయ్యింది. ఇది మనం చాలా చోట్ల చూస్తుంటాం. ఇక్కడ ఈ మతంలో విశేషంగా ఇక్కడ సూర్యోదయ అస్తమయ స్థానాలు చెప్పడం జరిగింది, కానీ ప్రధానాంశం ఏంటి? ప్రధానాంశం ఈ వసవుల యొక్క భోగకాలం కంటే కూడా రుద్రుల యొక్క భోగకాలం అధికము అని. అంటే ఈ ఈ ఇవన్నీ ఉపాసనలే, ఉపాసనా ఫలాలు, అదేవిధంగా కర్మ ఫలాలు, వీటన్నిటిలో కూడా తారతమ్యం, ఈ విధంగా భేదం, ఉచావచ అనేటువంటి భావము, ఉత్కర్ష, అతిశయత్వం, సాతిశయత్వం ఇవన్నీ ఉన్నాయి అని. మోక్ష ఫలంలో ఆ విధంగా సాతిశయత్వం లేదు. రైట్. సత్యకాలంలో పొందినటువంటి సత్యకాలంలో మోక్షాన్ని పొందినటువంటి ముక్త పురుషులు ఏ స్వరూపాన్ని పొందారో కలికాలంలో మోక్షాన్ని పొందుతున్నటువంటి ముక్త పురుషులు కూడా అదే స్వరూపాన్ని పొందుతున్నారు, ఎటువంటి భేదము లేకుండా. అప్పుడు ఏ వాక్య విచారం చేత మోక్షాన్ని పొందారో ఇప్పుడు అదే వాక్య విచారం చేత మోక్షాన్ని పొందుతున్నారు. అప్పుడు ఏ వివేక వైరాగ్య సమాధి శతక సంపత్తి ముముక్షత్వాల ద్వారా అర్హతను పొందారో ఇప్పుడు అదే విధంగా అర్హతను పొందుతున్నారు, ఎటువంటి భేదము లేదు. కర్మోపాసనల్లో ఉపాసన స్వభావంలో భేదం లేకపోయినప్పటికీ కూడా ఉపాసన అనుష్ఠానంలో భేదం ఉండడం చేత ఉపాసనా ఫలంలో భేదం ఉంటుంది అని. ద్విస్తావత్ దక్షిణత ఉదేత ఉత్తరతో అస్తమేత రుద్రాణామేవ తావదాధిపత్యం స్వరాజ్యం పర్యేత. అదంతా కూడా రుద్రుల కాలము, ఆ కాలాన్ని ఉపాసకుడు కూడా పొందుతున్నాడు. భాష్యంలో సయావదాదిత్య పురస్తాదుదేత పశ్చాదస్తమేత. రైట్. ఈ కాలం కంటే కూడా ద్విస్తావత్ అంటే తతో ద్విగుణం కాలం, దానికి రెట్టింపు కాలము దక్షిణత ఉదేత ఉత్తరత అస్తమేత. రుద్రాణం తావద్భోగ కాల, దీనికి రెట్టింపు కాలము దక్షిణంలో ఉదయించి ఉత్తరంలో అస్తమించడం, ఇది రుద్రుల యొక్క కాలము, అంటే భోగ కాలము. ఇది రుద్రుల యొక్క భోగ కాలము. ఈ కాలాన్ని అంతటిని కూడా ఉపాసకుడు పొందుతున్నాడు. ఇంకా 8వ ఖండంలో తృతీయ అమృతం గురించి. రైట్. సో 8, 9, 10 ఖండాలు ఈ విధంగా ఉంటాయి. అది తర్వాత క్లాస్లో చూద్దాం. ఓం